ఒలివ చెట్టు దేనికి ఉపయోగపడుతుంది, దాని యొక్క పనితనము, దాని యొక్క స్థితి ఏమిటి అని అంటే, ఈ ఒలివ చెట్టు అనేది పాత నిబంధన ప్రకారం అయితే దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ స్థలములో దీపము నిత్యము వెలుగుతూ ఉండటానికి ఈ యొక్క ఒలివ చెట్టు అనేటువంటి వాటి విత్తనాలు కానీ దాని యొక్క ఆకులు కానీ ఉపయోగపడుతూ ఉంటాయి. వీటితోనే దేవుని యొక్క మందిరంలో దీపం వెలుగుబడుతూ ఉంటుంది. మరియు ఈ తైలము దేనికి అంటే అభిషేకించబడడానికి కూడా చూపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇక్కడ మొదటి సమూయేలు 10:1 చూసుకుంటే సౌలును దేవుడు అభిషేకిస్తాడు. దేంతో? ఈ ఒలివ చెట్టుతో వచ్చినటువంటి తైలముతోనే. ఒకటి, నిత్యము దేవుని మందిరంలో దీపం వెలగబట్టడానికి వాడేది ఈ ఒలివ చెట్టుకు ఉన్నటువంటి నూనె. రెండోది, అభిషేకించడానికి కూడా ఈ యొక్క ఒలివ చెట్టుకున్నటువంటి ఆ యొక్క కాయల నుండి వచ్చేటువంటి తైలమనే వాడతారు. ఈ చెట్టు ఏమంటుంది అని అంటే, ఇక్కడ మనం 9:9 చూసుకున్నాం కదా, న్యాయాధిపతుల గ్రంథము. మమ్మును ఏలుమని ఒలివ చెట్టు నడుగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. చాలా ఇక్కడ చూసుకున్నాం కదా, వాక్య భాగం మనం చదువుకున్నాం కదండి. ఒలివ చెట్టు నార్మల్గా కొన్ని చెట్లు అడుగుతున్నాయి. ఇక్కడ మెయిన్ సందర్భం ఏమిటి అంటే, చెట్లు అంటే ఇశ్రాయేలీయులు, ఇంక్లూడింగ్ మనం కూడా, ప్రజలు. చెట్లు దేనికి సాదృశ్యం అని అంటే ప్రజలకు సాదృశ్యం. ఈ బైబిల్ ఇప్పుడు చదువుకుంటున్న దాని ప్రకారం అయితే ఇశ్రాయేల్ గురించి చెప్తుంది. కానీ మనం చెప్పుకున్నాగా స్వభావం, మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది, అది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ చెట్లు ఇశ్రాయేలుకి సాదృశ్యం. అయితే ఈ యొక్క చెట్లు ఏమంటున్నాయి? ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు మాకు నాయకుడిగా ఉండు అంటుంది. చెట్లు అంటూ ఉన్నాయి. అయితే ఈ ఒలివ చెట్టు ఏమంటుంది? ఒలివ చెట్టు దేవుణ్ణి మానవులను దేని వలన నరును సన్మానించుదురో ఆ నా తైలము నీయక చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగులాటుకు నేను వచ్చేదనా అంటే, నా పని ఇది. నా పని ఏంటి? ఒలివ చెట్టు పని ఏంటి అని అంటే, దేవునికి దీపముగా ఉండటానికి తైలము నూనె ఇవ్వటానికి మరియు అభిషేకించబడటానికి, ఈ రెండింటికి నేను ఏర్పాటు చేయబడిన వాడిని. నేను దేవునికి మనుషులకి ఉపయోగపడాల్సినట్టు వారిని. అలాంటిది వదిలేసి మిమ్మల్ని అటు ఇటు ఊగులాడటానికి నేను ఉండాలా మీ దగ్గర అని ఒలివ చెట్టు అంటుంది.